వందల మంది గెస్ట్లు, లక్షల రూపాయల ఖర్చు, పొలిటీషియన్లు, బిజినెస్ మెన్ల మధ్య నా స్టేటస్ ప్రతిబింబించేలా ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి, ఈ ఇంటి స్థాయిని నేను తెచ్చిన యోగ్యుణ్ణి కాదని హారతి పళ్ళెంలో వేయడానికి 10 రూపాయల కోసం జేబులన్నీ తడుముకున్న వాడికి పెట్టిన కుంకుమ ఖరీదు చేయని 2 రూపాయలు తీసిచ్చిన ఒక చేతగాని వాణ్ణి ఈ ఇంటి అల్లుడిగా చేసుకుని నా ముందు నిలబెట్టారు. వావ్, వెరీ గుడ్. నానా సామ్రాట్, ఇదెవరూ ఊహించింది కాదు, ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఏమనుకున్న ప్రయోజనం ఏముంది చెప్పు? అలా అనకండి నాన్న, చాలా పొరపాటు. మీరు ఊహించలేదు, నేను ఊహించలేదు. కాని ఇది జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది అని ఈ అత్తా కోడళ్ళు ముందుగానే ఊహించారు. నన్ను వెదవని చేశారు. అలా అనకు నాన్న. ఏదో నీకు భయపడి ఎలా చెప్పాలో తెలియక చెప్తే నువ్వేమంటావోనని. భయం? ఆ మాట వింటే చూసేవాళ్లు నవ్విపోతారు. ఆ భయమే ఉంటే నీ కూతురు కట్టుకోబోయేవాడు కళ్ల ముందున్నా వీణ్ణి మనసులో నింపుకుంటుందా? ఆ భయమే ఉంటే మెడలో తాళి పడకుండా తప్పు చేస్తుందా? వీడి రూపాన్ని కడుపులో మోస్తుందా? రే సామ్రాట్, ఏంట్రా ఇదంతా మాట్లాడడానికి ఇదా సమయం? 100 మందిలో పరిస్థితి అర్థం చేసుకుని ఈ పెళ్లి కొప్పుకున్న వాడివి అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకురా మళ్ళీ ఈ తవ్వుకోవడం? 100 మంది ఉన్నారు కాబట్టేరా మౌనంగా ఉన్నాను. 100 మంది కళ్ళు నన్ను, నా ఫ్యామిలీని చూస్తున్నారనే నా కోపాన్ని, నా బాధని అణుచుకున్నాను. అంతేకాని వీళ్ల పెళ్లిని వీడిని ఒప్పుకొని కాదు, ఈ అత్తా కోడళ్లు చేసిన ఘనకార్యం గొప్పదని కాదు. సామ్రాట్, నీ దృష్టిలో అమ్మ శ్రీవల్లి చేసింది తప్ప అయి ఉండొచ్చు. కానీ అంతకు మించిన తప్పు మన చెల్లి దగ్గరే జరిగింది. దానిని ఎలా అధిగమించేవాళ్ళం? నువ్వు శిక్ష విధించాలనుకుంటే నన్ను శిక్షించు. కానీ ఏ పాపం తెలియని బదినికి అంత పెద్ద శిక్ష వేయొద్దు ప్లీజ్ అన్నయ్య. కళ్ళల్లోకి చూడాలన్న అసహ్యంగా ఉంది నా. నువ్వనే దానిపై నా జీవితంలోనే లేవు. బావగారు, మీరు పెద్దవారు, మీకు ఎదురు చెప్పేంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ మా చెల్లికి ఇంత అన్యాయం చేస్తామంటే అడిగే హక్కు మాత్రం మాకుంది. ఇదేంటి బావగారు, ఇవాళ మీ చెల్లెల్ని కాదన్నా, ఏ సంబంధం లేదన్నా రేపు మీరు ఒకటైపోతారు. మరి మా చెల్లి ఎందుకు పరాయిదవుతుంది బావగారు? తప్పు చేసింది మీ చెల్లెలైతే మా చెల్లెలు ఏ పాపం చేసిందని శిక్షిస్తారు బావగారు? సమాధానం నన్ను అడుగుతావేంట్రా ఇడియట్? తలవంపులు తెచ్చిన నా చెల్లికి సపోర్ట్ చేసి జీవితాన్నిచ్చిన నన్ను వెర్రివాణ్ణి చేసిన నీ చెల్లి తల దించుకుని నీ ఎదురుగానే ఉంది కదా, అడుగు. అల్లుడు గారు, మీరెన్నైనా చెప్పండి, ముమ్మాటికి మీరు తొందరపడుతున్నారు. బావగారు, చాలు, గొంతు పెంచాలని ట్రై చేయొద్దు. 5 నిమిషాల్లో మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
బాబు, వెళ్ళిపోతాం. కానీ మా బిడ్డను నమ్మి నీ చేతిలో పెట్టినావయ్యా. ఇప్పుడు దాన్ని బతుకున్న శవాలెక్క చేస్తానంటే ఇది నీకు మంచిదైతదా? మీరు నన్ను నమ్మారు, నేను మీ మనవరాల్ని నమ్మాను. ఆ నమ్మకానికి నిప్పు పెట్టింది. దానికేం చెప్తావు? నాన్నా, మనం ఉన్నామనుకుని నమ్మకంతోనే ఇంట్లో అడుగు పెట్టారా? వాళ్ళనక్కడే నిలబెట్టి నువ్విలాగా రోడ్డు మీద నిలబెట్టాలి. కానీ అదృష్టం మీ బిడ్డ పెళ్లి జరిగింది, నా బిడ్డ కాపురం కూలింది. అది కనిపించట్లేదా మీకు? అమ్మా, నా మాటిని ఆయనకి వినబడుతుంది. ఇంకా పెద్దలొల్లైతుంది. పోండ్రమ్మా, కిడికెళ్ళి పోండ్రి. చూడండి, జరిగిందేంటో కళ్ళారా చూశారు. ఇప్పుడు ఎవ్వరూ వాణ్ణి ఎదిరించే పరిస్థితిలో లేరు. అయినా శ్రీవల్లికేదో జరిగిందని మీరు టెన్షన్ పడకండి. మేమంతా ఉన్నాం కదా. దయచేసి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. చేతిలో పాపం చేశారు. ఆ పాపంలో నా కూతుర్ని భాగం చేశారు. చివరికి దాన్ని బలిపశువుని చేశారు. ఈ పాపం ఊరికే పోదు, ఊరికే పోదు. ఇంకేంటి చూస్తున్నారు? అవుట్ హౌస్కి పదండి. పదండి. ఇదేమిటమ్మా, పండుని కాస్త పెళ్లి చేసేసావు? అసలేమైంది? పెళ్లికి వెళ్ళావు కదమ్మా, భోజనాలు టేస్ట్ కాలేవా? ఓ అది కాదా, ఐస్ క్రీమ్ ఇవ్వలేదా? అది కూడా కాదా? మరి నీ కోపానికి కారణం ఏమిటి బేబీ? అర్థమైంది. నీకు అక్కడ అవమానం జరిగింది. ఆ సామ్రాట్ గారిని తలదించుకునేలా చేస్తానని వెళ్ళి నువ్వే తలదించుకుని వచ్చావు, అంతేగా? మామూలు అవమానం కాదు డాడ్. ఎక్స్పెక్టెడ్. ఆ సామ్రాట్ శ్రీవల్లి చేతిలో మళ్ళీ ఓడిపోయాను డాడ్. కామనే, అందుకే వాడిని హీరో అన్నారు, మనిద్దరిని విలన్లు అన్నారు. బేబీ, అరిస్తే ఆయాసం వస్తుంది కానీ గెలుపు రాదమ్మా. అయినా ఆ సామ్రాట్ గాడి మీద మన కోపం ఈ సామాన్యుడి మీద చూపిస్తే ఏమొస్తుందమ్మా? బూడిదే. నాకు వాళ్ళిద్దరిని చంపాలన్నంత కసిగా ఉంది. నీ కసి కక్ష తర్వాత ముందు నీ కాన్సెప్ట్ ఎందుకు పెరుచుకుంటుందో అది చెప్పు. ఏం జరిగినా ఆ సామ్రాట్ గాడు తెచ్చిన పెళ్లి కొడుకుతో వాడి చెల్లి పెళ్లి అవుతుందనుకున్నాను డాడ్. పులిబోన్లో బతుకుతూ పులి కళ్ళు గప్పలేవని సముదాయించిన ఇన్నదా? ఇప్పుడు దాని జిందగీ మీదకి తెచ్చుకున్నది. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి బామ్మ? అక్కడేం చేశారు? ఏం చేయమంటావురా? అల్లుణ్ణి ఎదిరించమంటావా? మనం మన ఇంటి పిల్లను వాళ్ళ ఇంటికిచ్చాం, అది తెలుసుకుని మసలుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? పిల్లనిస్తే దాని గొంతు కూసినా మౌనంగా ఉండాలా? మనం పిల్లనే ఇచ్చాం నాన్న, మన మర్యాదని గౌరవాన్ని ఇవ్వలేదు.
ఆయన చెల్లి తప్పు చేస్తే పెళ్ళాం దూరంగా ఉండాలని శిక్షించే పద్ధతి ఎక్కడైనా ఉందా నాన్న? అక్కడ తను చేసేది తప్పు అని నిలదీద్దాం అనుకుంటే చెల్లి అడ్డుపడుతుంది. ఇప్పుడు అక్కడ మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. రైట్, నువ్వు నోరు మీరా. ఇక్కడ మనం ఇలా గొంతు చించుకోవడం కాదు. ఆ రోజున చెల్లికే ఆలోచన ఉండాలి. సహాయం పొందేవాళ్ళు సమస్య వస్తే ఆదుకోరండి, అది తెలుసుకోవాలి కదా. అది మాత్రం ఏం చేస్తుందండి? ఆ ఇంటి కోడలిగా అత్త ఆడబడుచు కన్నీళ్లు పెట్టుకుంటుంటే చూడలేకపోయింది. అందుకే వెనక ముందు ఆలోచించకుండా వలయంలో చిక్కుకుంది. మరి ఇప్పుడు బయటికి తెచ్చేదెవరు? అత్తకి భయం, ఆడపడుచు మౌనం, కట్టుకున్నవాడేమో అంటరాని దానిలా చేశాడు. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం లేకుండా కిట్టేసినంత పని చేశారు. నా బిడ్డ తిన్నదో పస్తులున్నదో ఎవరు చూస్తారు? దాన్ని ఎవరు ఓదార్చుతారత్తయ్యా? అసలే ఉత్తమ మనిషి కూడా కాకపోయే. అవునమ్మా, నాకు ఏ కడుపు లేదు. ఎంత కుమిలిపోతుందో. అయినా గాళ్ళింట్లోకి వెళ్ళి పొమ్మన్నాడు. మనల్ని ఫోన్ చేయొద్దన్నాడా? ఫోన్ చేసి మాట్లాడు కమలా, మాట్లాడు. ఫోన్ చేశానత్తయ్యా, అది తీయట్లేదు. అందుకే భయంగా ఉంది. నా మాటిను, దానికేం కాదు. గది చేసింది మంచి పని. నా దేవుడు దానికి చెడు చేయడమ్మా, చెడు చెయ్యడు. అవును కమల, భర్తకి దాని మీద దయలేకపోవచ్చు, కానీ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకి దయ ఉంది కదా. ఏమన్నారు? అల్లుడు అన్నాను బాబు. ఏమన్నారు? అల్లుడు అన్నాను. అల్లుడు. వినడానికి ఆ సౌండ్ ఎంతో బాగుంది అత్తయ్య. అయినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బంగారు పాత్ర ఏం తీసుకురాలా. వాడి పెంటని కడుపులో మోసుకొచ్చావు. హట్ అవుతుందట, హట్ అవుతుంది. ఏంటత్తయ్య గారు, నన్ను తిట్టిన తిట్లు గుర్తుకొచ్చాయా? చచ్చా, నేనెందుకు నిన్ను తిడతాను బాబు? ఈ బట్టలు నీకు సరిపోతాయా లేదా అని ఆలోచిస్తున్నాను. బట్టలా? నాకా? అవునయ్యా, ఇంకా ఈ బట్టల్లోనే ఉంటే బాగుండదు కదా. అందుకే స్నానం చేసి ఈ బట్టలు కట్టుకుంటావని తెచ్చాను. తీసుకో బాబు. ఇవి వినయ్ కోసం కొన్న బట్టలు కదత్తయ్య. ఎవరి కోసం తెస్తే ఏముంది బాబు, నీకు రాసి పెట్టుంది, వేసుకో. ఒకవేళ ఆ బ్రహ్మదేవుడి పెన్నులో ఇంక అయిపోయి ఉంటే, ఈ పెళ్లి జరగకపోయి ఉంటే, ఈరోజు ఆ వినయ్ ఇక్కడ. రోహిత్, ఇప్పుడు అదంతా అవసరమా? సారీ శాంబి, ఏదో చిన్న భయం. భయం ఎందుకు బాబు? ఆ దేవుడే మీ ఇద్దరి ప్రేమని ఒప్పుకున్నాడు. ఆ దేవుడే మీ ఇద్దరి పెళ్లి చేశాడు అనుకోవాలి. కానీ బావగారు అవుట్ హౌస్ కి గెట్అవుట్ అన్నారు కదా అత్తయ్య. చూడు, అవన్నీ మనసులో పెట్టుకోకయ్యా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకత్తయ్య? ఏదో మిమ్మల్ని అవుట్ హౌస్ లోనైనా ఉండమన్నాడు. కాస్త అటు ఇటు అయితే రోడ్డే. మమ్మల్ని అవుట్ హౌస్ లో పెట్టినా బాధ లేదమ్మా, కానీ వదిన విషయంలో అన్నయ్య అలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏం చేస్తామే, కొన్ని జరుగుతాయి, ఆపలేం. అయినా వాడేదో కోపంలో అలా అన్నాడు. 4 రోజులు పోతే
వాడే చల్లబడతాళ్లే. ఇదేంట్రా బాబు, కొత్త పెళ్లి కొడుకంటే లేవగానే వేడి నీళ్లు, తినడానికి చిరుతిళ్ళు, కొసరి కొసరి వడ్డింపులు ఎన్నో ఉంటాయి. మనకి కనీసం ఇంత ఉప్మా పెట్టేవాళ్ళు కూడా లేరే. కడుపు నకనకలాడుతుంది. ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ సాన్వి. ఏంటి ఆకలేస్తుందా? డౌట్ వచ్చిందా? అదేం లేదు, నాకసలు ఆకలే లేదు. రెండత్తయ్య. వచ్చారా అత్తయ్య? ఏంటి బాబు అలా చూస్తున్నావు? విజయవాడలో అమ్మవారి దర్శనం అయినప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదు అత్తయ్య గారు. మీకోసం టిఫిన్ తెచ్చాను, తినండి. త్వరగా తినండి, మళ్ళీ చల్లారిపోతుంది. అంతా మీ దయ అత్తయ్య గారు. వద్దమ్మా, మాకే టిఫిన్ అక్కర్లేదు. అదేంటమ్మా అలా అంటావు? మీరు తినకపోతే నేను తట్టుకోగలనా చెప్పు? ఇప్పుడు కావాల్సింది నువ్వు ప్రేమతో పెట్టే ఒక్క ముద్ద కాదమ్మా, అన్నయ్య మనసుతో అందించే ఆదరణ. అవన్నీ ఒకేసారి కావాలంటే ఒకేసారి ఎలా దొరుకుతాయి? కాస్త ఓపిక పట్టాలి. అదే చెప్తున్నానమ్మా. అమ్మవి నువ్వు ఉన్నావని అన్నం పెట్టగలవు, కానీ నేను నీ కడుపుని పుట్టానమ్మా. నేనేం పౌరుషానికి పోవట్లేదు, నాకు కాస్త ఆత్మాభిమానం ఉంది అని చెప్తున్నా. నేనేం పౌరుషానికి పోవట్లేదు, నాకు కాస్త ఆత్మాభిమానం ఉంది అని చెప్తున్నాను. శాన్వి, ఆత్మాభిమానం సరేనే, కానీ ఆ అబ్బాయి ఈ ఇంటల్లుడు, అందులోనూ కొత్తల్లుడు. అబ్బాయి కడుపు మార్చటం మర్యాద కాదు కదా. నాతో పాటే ఆయన అమ్మా. ఆయనకి నాకన్నా అభిమానం ఎక్కువ. ఆయన కూడా తిన్నా. ఇప్పుడు షాక్ అయి ప్రయోజనం ఏంటమ్మా? జరగాల్సింది జరిగిపోయింది. అందుకేనమ్మా మార్పు ఈ క్షణం నుండే మొదలవ్వాలి. నా వల్ల అన్నయ్య బాధపడమే కాదు, వదినికి అన్యాయం జరిగింది. వదిన చేసిన పని సరైందే అని అన్నయ్య ఒప్పుకోవాలంటే మా బ్రతుకు మేం బ్రతకాలి. బతికేద్దాం సాన్వి, బతికేద్దాం. డోంట్ వరీ. సరే, నిన్ననే కదా కొత్తగా జంట మొదలయ్యారు. ఇప్పుడున్న పళ్ళంగా ఆ అబ్బాయి ఏం చేస్తాడు? 4 రోజులు ఓపిక పట్టండి. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. నా మనసులో ఉన్నదే మీ నోట్లో నుంచి వచ్చింది. వదిన ఎలా ఉందమ్మా? ఎలా ఉంటుంది? అదో పిచ్చి మాలోకం. ఊరికే నీడని చూసి ఉలిక్కి పడుతుంది. లేదమ్మా, వదిన బాధ అంతా ఇంతా కాదు.
అన్నయ్య వేసిన శిక్షని తట్టుకుని నిలబడాలంటే అంత తేలిక కాదు. నువ్వే వదినికి సర్ది చెప్పాలమ్మా. నువ్వే కాస్త ఓదార్పునివ్వాలి. సరే, ఇవ్వకుండా ఏం చేస్తాను? మీకు తప్పినా నాకు తప్పుతుందా? అదంతా నేను చూసుకుంటాను గాని మీరు రెస్ట్ తీసుకోండి. అమ్మయ్యా, ఒక్క కునుకేస్తే బాడీ సెట్ అయిపోతుంది. గదే కోరుకుంటే హాస్పిటల్లో శాన్వి కడుపుని దాయటానికి నాకు కడుపని ఎట్లా నోరు జారుతారు? లేని కడుపుని నాకెట్లా ఆపాదిస్తారు? ఈ అబద్ధపు కడుపుని ఎన్ని దినాలు మోయమంటారు? ఏంటి అబద్ధం అబద్ధం అని కడుపు కడుపు అని ఓ తెగిదైపోతున్నావు? నేనేదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నావు. నేను నిన్ను నిందించలేదు, వాణ్ణి ఆపలేదు, నిన్ను కాపాడలేదని ఓ ఉక్రోషం వెళ్ళగక్కుతున్నావు గాని నిజానికి నేనే నిన్ను కాపాడాను. నేనే నీకు సాయం చేశాను. ఏందత్తమ్మగా సాయం? నన్నేం కాపాడిండ్రో జర సెలవిస్తారా? జరిగిన దానికి వాడు నిప్పులు కక్కేంత కోపంలో ఉన్నాడు. దీనంతటికీ కారణం నువ్వేనని ఫిక్స్ అయిపోయాడు. అందుకే నిన్న ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని అనుకున్నాడు. కాని ఆగాడు, ఆలోచించాడు. ఎందుకు? నువ్వు కడుపుతో ఉన్నావని వాడు భ్రమలో ఉన్నాడు కాబట్టి. నీ కడుపులో వాడి బిడ్డ పెరుగుతుందని నమ్ముతున్నాడు కాబట్టి. వాడి బిడ్డ మీద నీకు లేని కడుపు మీద వాడికెక్కడో నమ్మకం ఉంది. నీతో మాట్లాడడం మానేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనే ఆలోచన మానుకుని ఇంట్లోనే ఉండే అవకాశం ఇచ్చాడు. ఎవరి వల్ల? నా వల్ల. ఆ రోజు నువ్వు గర్భవతివని చెప్పడం వల్ల, ఆ మాట వాడు నమ్మడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన అబద్ధపు కడుపే నిన్ను కాపాడిందా లేదా? ఇంతకన్నా ఏ అత్త ఏ కోడలికి సాయం చేస్తుంది? ఇంతకన్నా ఎవరు కాపాడతారే? ఆహా, మస్తు చెప్పినత్తమ్మా. మీ తెలివికి, మీరు చేసిన మంచికి మిమ్మల్ని గిన్నెస్ బుక్లోకి ఎక్కేయాలి. నాకు ఏ బుక్కు వద్దమ్మా. నువ్వు నా మీద అక్కసు కక్కకపోతే చాలు, అదే 10,000. మీరు చెప్పిన అబద్ధపు కడుపు గీ దినం నన్ను కాపాడింది, గీ ఇంట్లో ఉండనిచ్చిందని మీరంటుండ్రు. కాని గది అబద్ధం నా మెడకి చుట్టుకున్న సంగతి నీకు సమచేతలేదత్తమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందే? ఏముందా? రోజు రోజుకి తన బిడ్డ మీద ఎంత నమ్మకాన్ని, ఎంత ప్రేమని పెంచుకుంటుండ్రో అర్థం చేసుకోండి రత్తమ్మా. మీరిలా ఏమీ తినకుండా ఉంటే నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు బాబు. నువ్వే ఏదో ఒకలా కష్టపడి బ్రతకడానికి. అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. శాన్వి కోరిక నెరవేర్చడానికి, మీ అల్లుడు అని మీరు గర్వంగా చెప్పుకోవడానికి ఏం చేయాలా అని నా బ్రెయిన్ని మదిస్తున్నాను. నా కోసం కాకున్నా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా కాస్త తినవే, నీకు పుణ్యం ఉంటుందే. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి. రా శాన్వి. రోహిత్, అయ్యో వాడు వచ్చేసాడు.
ఏంటి భవాని, ఏమైంది? సామ్రాట్ సామ్రాట్ వచ్చాడండి. బ్యాక్ ఇట్లా ఏంటి? అమ్మా, ఆ? వస్తున్నానన్నా. భోజనం చేశారా? చేశానన్నా. మీరు కాదు, కడుపుతో ఉన్నవాళ్ళు. అవంతిక తినేసిందిరా. ఈ ఇంట్లో ఒక్కరేనా ప్రెగ్నెంట్? లేదు లేదు నాన్న, శ్రీవల్లి కూడా ప్రెగ్నెంటే కదా. భోజనం చేసిందా అని అడుగుతున్నాను. అది అంటే మరి శ్రీవల్లి ఇంకా భోంచేయలేదు. ఎందుకు చేయలేదు? ఫలానా వ్యక్తి భోజనం చేయలేదు అని ఇంతలా అడుగుతున్నానంటే వాళ్ళ మీద ప్రేమో ఇష్టమో కాదు, వాళ్ళ కడుపులో ఉన్న నా బిడ్డ మీద కేరింగ్తో. శ్రీవల్లి బాధపడుతుంది నాన్న. దేనికి? చూడండి, నన్ను దూరం పెట్టిండ్రు, నన్ను పని మనిషితోటి పోల్చిండ్రు. ఆయన నాకు రందులే, కానీ మీరు నాతోటి మాట బంద్ చేసిండ్రు. ఎట్లా ఆకలవుతుంది, ఎట్లా ముద్ద నోట్లోకి వస్తుంది? అమ్మా, బాధ తనకి సంబంధించిన విషయం. తను మోస్తున్న బిడ్డ నాకు సంబంధించింది. బాధతో పాటు బిడ్డని కాపాడే బాధ్యత కూడా ఉండాలి. బాధపడుతుందో ఏడుస్తుందో తనిష్టం, కానీ టైంకి తినాలి, మందులు వేసుకోవాలి. హద్దు దాటిన వాళ్ళ మూర్ఖత్వం, తప్పు చేసిన వాళ్ళ మొండితనం వల్ల నా బిడ్డకి ఏ చిన్న హాని కలిగినా సహించను. నా బిడ్డ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నా స్టేటస్కి తగ్గ తిండి తినాలి. బాధ్యతలు మర్చిపోతే దీని మొండితనం ఏంటో ఆత్మాభిమానం ఏంటో అర్థం కాదు. ఆకలితో చచ్చిపోతుంటే దీనికి పట్టుదల కావాల్సి వచ్చింది. ఆకలి ఆకలి, ఏం చేయాలి? అత్తగారు భోజనం తెచ్చినప్పుడు లాక్కుని తింటే సరిపోయేది. లాభం లేదు, సాహసం చేయాల్సిందే. సాహసం చేయరా డింబక. సిస్టర్ మీరా? ఏందన్నయ్య గిది? అది మరి గిది నీ అత్తగారిల్లన్నయ్య. గిడ నువ్వు దొంగ లెక్క తినాల్సిన అవసరం ఏంది చెప్పు? నిజమే అనుకో సిస్టర్, కానీ బావగారు కోపంగా ఉన్నారు. మాకసలేది ఇవ్వద్దన్నారు కదా, అందుకని. ఆయనకి కోపం ఉండొచ్చు, తప్పు కాదు. కానీ గీ ఇంటికి మీకు ఓ బంధం ఉంది, గది మర్చిపోవద్దన్నయ్య. ఎంత కష్టపడి నా భర్తతో గన్ని మాటలు పడి మీ ఇద్దరు పెళ్లి చేసింది మిమ్మల్ని ఉపాసం ఉంచనీకి కాదన్నయ్య. బాన్నయ్య, డైనింగ్ టేబుల్ తానికి బా. సిస్టర్, డైనింగ్ టేబుల్ దగ్గరకా? ఏం కాదు, బాన్నయ్య. వస్తాను, కానీ లైట్స్ వేయద్దు సిస్టర్, ప్లీజ్. సరే, గట్లనే రా. నీ బాధకి నా బిడ్డకి సంబంధం లేదు.
గీదే నా గుండెల్లో సూదులతోటి పొడిచినట్టు అవుతుంది. గీ మాటే నన్ను చంపుతుంది. మీతోటి మాట్లాడొద్దంటారు కానీ మందులేసుకోవాలి, మిమ్మల్ని చూడొద్దంటారు కానీ కడుపు నిండా తినాలంటే ముద్ద ఎట్లా దిగుద్ది? గిచ్చి ఉయ్యాలోపితే నొప్పి పోతుందా? ఈ ఆలోచన, ఈ ఆవేదన తప్పు చేసే ముందుండాలి. ఒకరి బాధ, ఒకరి కష్టం నా బిడ్డ మీద రుద్దడానికి వీల్లేదు. ఒకరి అభిప్రాయం, ఒకరి ఆలోచన నా బిడ్డకి నష్టం కలిగించడానికి నేను ఒప్పుకోను. తమరి దయ వల్ల బాగానే ఉన్నా. ఎందుకంత ఇరిటేషన్? అనవసరంగా నీతో కాన్వర్సేషన్ ఏంటి? నేను నీ శ్రేయోభిలాషిని. ఉలవచారులో ఉల్లిపాయ ఏం కాదు. నన్ను కిడ్నాప్ చేస్తావంటే చంపేద్దామనే కదా? నేను నిన్ను కిడ్నాప్ చేసింది నీకు మంచి చేద్దామని. ఏంటా మంచి? నా అదృష్టం బాగుండి బయటపడ్డాను, లేదంటే నా శాన్విని ఇంకెవడో పెళ్లి చేసుకుని, అమ్మో ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. ఇప్పుడు శాన్విని పెళ్లి చేసుకుని ఏం సాధించావు? హలో 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 మేడం, ఇంకొక 6 నెలలు ఆగండి, వరంగల్కి బాద్షా దిగిపోతాడు. అది నేను సాధించేది. అయినా నీతో నాకు మాట్లాడండి. కుక్క కూడా పిల్లల్ని కంటుంది రోహిత్. ఎక్స్క్యూజ్ మీ, నీ మాటలు మర్యాదగా రానిపో. ద గ్రేట్ సామ్రాట్ కి బావవయ్యా, అతని చెల్లికి మొగుడువయ్యా. అయినా కాకా హోటల్ దగ్గరే నీ లైఫ్ ఆగిపోయింది. ఇంకా ఎదగవా? ఎన్నాళ్ళ జేబులు తడుముకుంటావు? హలో, 100 రూపాయలు జేబులో ఉంటేనే మనల్ని ఎవ్వడూ ఆపలేడు. అలాంటిది ఇప్పుడు మనం కొంపదీసి మీ బావేమైనా ఆస్తి రాసిచ్చాడా ఏంటి? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది మేడం, వెయిట్ అండ్ సీ. అప్పటిదాకా 5 రూపాయల టీ, 10 రూపాయల సిగరెట్లు, ఇదేనా నీ లైఫ్? కాదు. ఇప్పుడేంటి, మీరేమన్నా లక్షలు ఇస్తారా, నా లైఫ్ ఉద్ధరిస్తారా? ఇలా అన్నావు బాగుంది. నువ్వు బూ అంటే నీ లైఫే మార్చేస్తా. ఏం చేస్తారేంటి? మీ బావ ముందు తలెత్తుకునేలా చేస్తా. ఎన్ని రోజులు పురుగుని చూసినట్టు చూశాడు కదా, నీకు సెల్యూట్ చేసేలా చేస్తా. అబ్బో, ఇంత దయ మా మీద ఎందుకో? ఇది దయ కాదు, నీ టాలెంట్ మీదున్న నమ్మకం. అంటే నాకు కూడా టాలెంట్ ఉందని మీరు గుర్తించారన్నమాట. టన్నులుంది, కానీ ఎలా వాడాలో నీకు తెలియట్లేదు. అది నాకు తెలుసు. అలాగని మన చేత చెమటోడ్చే పనులు చేయిస్తే మన వల్ల కాదు. మనదంతా స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్కే కావాలి. నీ తెలివిని పూర్తిగా ఉపయోగించాలి. ఇప్పుడు మనకంత టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలి. మళ్ళీ తీరిగ్గా కలుద్దాం, ఓకేనా? One second. ఇది నా ఫోన్ నెంబర్. ఓకే, ఖాళీగా ఉంటే చేస్తానులే. ఎంత జరిగినా ఇంకా అబద్ధాన్ని కడుపులో మోస్తూనే ఉన్నా. ఈ అబద్ధపు కడుపుని దాసి ఆయన్ని మళ్ళా డోకా చేస్తున్నందుకు బాధపడాలా? గీతే అబద్ధపు కడుపు ఆయనకి దూరం దానియకుండా ఆపి ఆయన కళ్ళ ముంగటుంచినందుకు సంబరపడాలా? తెలుస్తలే.
అమ్మా శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి, నిన్నేనమ్మా. పంతులు గారు, ఏమ్మా అంత దిగాలుగా ఉన్నావు? కష్టాల్లో ఉన్న బిడ్డ కన్న తల్లి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాక కూడా ఓదార్పు దొరకకుండా ఉండదే. కళ్ళ ముందున్న దేవుడే నా కష్టం అర్థం చేసుకోలే. ఇంకా కనిపించని ఈ దేవత ఏం అర్థం చేసుకుంటది పంతులు గారు? అలాంటప్పుడు అమ్మను వెతుక్కుంటూ ఎందుకొచ్చావు? ఏదో నమ్మకం పంతులు గారు. అయితే ఇంకే, బిడ్డ నమ్మకాన్ని కన్న తల్లి ఎప్పుడూ వమ్ము చేయదు. కానీ నమ్ముకున్న వాళ్ళకి మాత్రం దూరం చేసింది పంతులు గారు. పిచ్చి తల్లి, అమ్మకి అతికించడమే తెలుసు, కత్తిరించడం తెలీదని నీకు తెలీదా? నిజమే పంతులు గారు, కర్కశంగా కత్తిరియదు, కనికరించి అతికియదు. గదే గదా తల్లి గొప్పతనం. అమ్మ గొప్పతనాన్ని అంచనా వేసే బిడ్డలు ఈ లోకంలో ఇంకా పుట్టలేదు గానమ్మా. అమ్మ మీద నీకున్న నమ్మకం ఏదో మీ ఆయనకి కలిగించొచ్చుగా. నేను మోసం చేసిందని నన్ను దోషం చేసిన మనిషికి ఇంకా నమ్మకం ఎట్లా కలిగించాలి పంతులు గారు? భర్తని కాదని ఆడపడుచు పెళ్లి చేశావు, ఎన్ని వ్యతిరేకతలొచ్చినా ఎదుర్కొన్నావు. ఇంత తెగువ, ఇంత ధైర్యం ఉన్న నువ్వు నీ భర్తని నీ వైపుకు రప్పించుకోలేవా? ఆయన దారిలోనే నన్ను నిలబడొద్దంటే ఇంకా నా దారిలోకి ఎట్లా రప్పించుకోవాలి? తన వైపు చూడొద్దని తప్పుకొని పోతుంటే ఎట్లా నా వైపు తిప్పుకోవాలి? చంద్రుడు మబ్బుల్లోకి జారిపోయాడు అంటే ప్రపంచం చీకటైన